ఇచ్చినా కానీ చనిపోయిన పిల్లలు మనం తీసుకురాగలమా? జస్ట్ లాజిక్ ఆలోచించండి సరే. నా కంటెంట్ ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి ఎవరు ప్రమాదం జరగకపోతే పర్వాలేదు, కానీ గ్యాస్ సిలిండర్ అనేది అంగన్వాడీ సెంటర్లో పేలితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు సెంటర్ ఒక దిక్కు నుంచి ఫుడ్ ఒక దిక్కు నుంచి లేదు. ఇక్కడే సెంటర్ ఉంటుంది, దాంట్లోనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, అక్కడే వంట ఉంటుంది. ఎంతమంది చెప్పు? వంట దిక్కు నుండి అంగన్వాడీ సెంటర్ ఒక దిక్కుని ఉన్నాయా చెప్పండి? ఎక్కడ లేవు కదా, చాలా మటుకు పక్కనే ఉన్నాయి. ఓకే, ఆ పైపైనా కానీ ఒకవేళ పిల్లలకి నష్టం కాకపోయినా కానీ అంగన్వాడీ వంట చేసి ఆయాలనే చచ్చిపోతారు కదా, వాళ్ళకైనా 20 లక్షలు 30 లక్షలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ ఇచ్చేది ఒక మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన ప్రాణం మనం తీసుకురాలేం కాబట్టి ఆ చనిపోయిన ఆవిడకి ఇచ్చే 20 లక్షలు 30 లక్షలు అంత ఇచ్చే బదులు ఒక 15 లక్షలు 10 నుంచి 15 లక్షలు పెట్టుకుంటే ఈ ఐసిడిఎస్ ఈ ప్రమాదాలు జరగకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే దాట సుబ్బరాజు గారికి చెప్తున్నాను, మీరు దీన్ని ఖచ్చితంగా ఆలోచించి కనీసం మీ పొలిటికల్ వింగ్ టీడీపీ ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యే మీరు అవ్వచ్చు, మీకు ఎంత ఎంపీటీసీలు సర్పంచులు అందరూ బోల్డ్ మంది ఉన్నారు కదా. ఎలక్షన్కి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టే బదులు కనీసం మాకు ఇప్పుడు మంచి చేస్తే చాట్ల సుబ్బరాజు గారు పుణ్యం అంటాం మాకు ఇలా చేశారని మేము చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఐసిడిఎస్లో ఖచ్చితంగా ఓ 10 నుంచి 15 లక్షలు డొనేషన్ చేసిన పర్లేదు, మీ పర్సనల్ అమౌంట్ పర్లేదు, సిఎస్ఆర్ నిధులు ఏదో విధంగా మాకు మార్చి 10వ తారీఖు వరకు, మార్చి 10వ తారీఖు లోపు, ఎన్ని రోజులు ఉన్నాక ఈరోజు 26, ఈ 2 రోజులు, ఇది 2 రోజులు 10 రోజులు 12 రోజులు ఉంది. మార్చి 10 గుర్తుపెట్టుకోండి, నేను రాసుకుంటున్నాను. మార్చి 10వ తారీఖు నేను మైండ్లో పెట్టుకున్నాను. మార్చి 10వ తారీఖు లోపు మీరు ఈ మంచి కార్యక్రమాన్ని చేయగలిగితే అందరికంటే సంతోషించేది నేనే. తర్వాత తెలుసు కదా, నేను మాట ఇచ్చానంటే దానికోసం ఏమైనా అవుతాను. 10 తర్వాత ఉద్యమం లేవచ్చు, నిరాహార దీక్షలు రావచ్చు, నిరసనలు చేయొచ్చు. రవికుమార్ నిరాహార దీక్ష చేశాడు, అందుకే మనం ఇవ్వాల్సి వచ్చింది, అందుకే ఇవ్వాలా అని నెగిటివ్ థాట్స్ మీలో రానివ్వకండి. నేను నిరాహార దీక్ష అవ్వచ్చు, ధర్నా అవ్వచ్చు, దీని గురించి ఏదైనా చేస్తాను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత క్రూరత్వంగానే ప్రవర్తిస్తా. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా క్రూరంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నానో అంత క్రూరంగా ఉంటుంది నాతోటి వ్యవహారం. చాలా హార్డ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ నా మీద కేసులు, ఐటీ యాక్ట్లు అయ్యి ఇవి నాకు అనవసరం. ముందు సాఫ్ట్గా చెప్తాను. మార్చి 10వ తర్వాత టైం ఇస్తాను ఎమ్మెల్యే గారు మీకు. మార్చి తర్వాత నా చాయిస్. ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు, ఎలా చేయించాలో నాకు తెలుసు. ఓకే, 2